ఆదివారం విశ్వాసాన్ని గురించి ధ్యానిస్తూ వచ్చాం. ఈరోజు కూడా కొంచెం దాని గురించే ధ్యానించాలని దేవుడు చూపిస్తూ వస్తున్నాడు. మరి ఆ విశ్వాసం యొక్క అనుభవంలోకి మనం సాగిపోవటానికి ఈరోజు కూడా చూద్దాం. చూడండి, హెబ్రీ పుస్తకం 11వ అధ్యాయం, హెబ్రీ పుస్తకం 11వ అధ్యాయం మొదటి వచనం. విశ్వాసం అన్నది చాలు. విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నది అని చెప్పుకున్నాం. మనం విశ్వాసం గురించి కొన్ని చెప్పుకుంటా వచ్చాము. విశ్వాసం అంటే ఎలాంటిది అంటే ఎలా ఉండాలనుకుంటున్నాం? కొంచెమైనా సంపూర్ణంగా ఉండాలనుకుంటా ఉన్నాం. అంటే మన విశ్వాస పరిణామాన్ని కొలిచినప్పుడు దేవుని దగ్గర మనం విశ్వాసులమని దేవుడు ఏం చేయాలి? నిర్ణయించే వారంగా ఉండాలి మన విశ్వాసం. అంటే మన విశ్వాసాన్ని దేవుడు పరిణామాన్ని కొలిస్తే ఆవగింజంతైన విశ్వాసం మనలో ఉందా లేదా అనుకుంటాం. మనం ఇంతగా చెప్పుకుంటున్నాం కానీ విశ్వాసం గురించి. అయితే విశ్వాసాన్ని బట్టి ఎంతోమంది చెప్పుకున్నాం లాస్ట్ వారం, మృతతుల్యమైన సారా గర్భంలో నుంచి అనేక జనాంగాలు వచ్చాయని. ఇందాక అన్నయ్య అన్నట్టు ఎవరి గురించి చెప్తా వచ్చాడు? మనోహ భార్య గురించి చెప్తా వచ్చాడు కదా. ఆ మనోహ భార్య కూడా ఎలా విశ్వాసం ఉంచింది? దేవుని యందు విశ్వాసం ఉంచింది, దేవుని వాగ్దానాలు చేతపట్టింది. అలాంటి టైంలో ఆ సమయంలో ఎలా ఉన్నారు? రాజు లేని పరిస్థితి, అవును కదా. దేశానికి రాజు లేని పరిస్థితిలో, సరైన పరిపాలన లేని పరిస్థితుల్లో, చుట్టూ విగ్రహాలు పూజిస్తున్న వారి మధ్య, బానిసత్వంగా ఉంటున్న వారి మధ్య ఆ స్త్రీ ఎంతగా దేవుని మీద విశ్వాసం ఉంచిందో, ఎంతగా దేవుని మీద ఆధారపడుతూ ఉందో. అంతేకాదు తను గొడ్రాలుగా ఉంటున్న ఆ పరిస్థితిలో ఎంతగా ద్వేషించబడతా ఉందో. గొడ్రాలు అయితే పిల్లలు లేకపోతే ఎంతమంది, ఇటు అత్తమామలైనా, తోడికోడలైనా, తోబుట్టులైనా, తల్లిదండ్రులైనా వేదన చెందేవారిగా ఉంటారు. అంతేకాదు గొడ్రాలని ఏం చేస్తూ ఉంటారు? చిన్న చూపు చూచేవారిగా ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో అనేక వేదనలు చెందుతున్న ఆ స్త్రీ ఎంతగా దేవుని సన్నిధిలో విశ్వాసం ఉంచి కనిపెట్టుతా వచ్చిందో. అయితే ఆమె విశ్వాసాన్ని బట్టే దేవుడు ఎక్కడికి వచ్చాడు? ఎవరి దగ్గరికి వచ్చాడు? మనోహ భార్య దగ్గరికే వచ్చాడు. మనోహాన్ని దర్శించినట్టుందా? మనోహ భార్యను దర్శించినట్టుందా? చూడండి, న్యాయాధిపతుల పుస్తకంలోనే ఎవరిని దర్శించాడు? న్యాయాధిపతుల పుస్తకంలోనే 13వ అధ్యాయం చాలు. ఆ దూత ఏమంటా ఉంది? ఆ స్త్రీకి ప్రత్యక్షమైంది. మనం కూడా మన విశ్వాసాన్ని బట్టి దేవుని మీద ఆధారపడుతూ దేవుని సన్నిధిలో కనిపెడుతున్నప్పుడు, మన విశ్వాసాన్ని బట్టి దేవుని మీద ఆధారపడుతున్నప్పుడు, మన విశ్వాసాన్ని బట్టి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, దేవుని మీద మనకున్న విశ్వాసాన్ని బట్టి నిరీక్షణ కలిగి దేవుని సహవాసంలో ఏకీవిస్తున్నప్పుడు దేవుడు ఆ స్త్రీకి ప్రత్యక్షమైనట్టు మనకు కూడా ఏమవుతాడు? ప్రత్యక్షమవుతాడు. నిజంగా ఆ స్త్రీకి ప్రత్యక్షమైన దేవుడు మనకి ప్రత్యక్షం అవ్వాలంటే మనం కూడా ఏం చేయాలి? విశ్వాసం ఉంచేవారంగా ఉండాలి. విశ్వాసం ఉంచామని చెప్పుకుంటాం కానీ, ప్రార్థన చేస్తున్నాం కానీ, దేవుని సహవాసానికి దూరం అవుతానే ఉంటాం, దేవుని బిడ్డలకు దూరం అవుతానే ఉంటాం, వారి కుడికిలకు దూరం అవుతానే ఉంటున్నాం. ఇలాంటివన్నీ మన జీవితంలో జరుగుతుంటే మన విశ్వాసం ఏముంటుంది? అప్పుడు ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? సున్నా ఉంటుంది, అవును కదా. ఎలా ఉంటుంది మన విశ్వాసం? సున్నా ఉంటుంది. అనొచ్చు మీరు కూడా, సున్నా కూడా రౌండ్గానే ఉంది కదా కానీ, అవును కదా. సున్నా కూడా ఎలా ఉంటుంది? రౌండ్గానే, గుండ్రంగానే ఉంటుంది. అది కూడా గుండ్రంగానే ఉండదు. అంటే సున్నా గుండ్రంగా ఉన్న దానిలో ఏం లేదు? విలువ లేదు, వాల్యూ లేదు, అవును కదా. అంటే దానికి ఏం లేదు? విలువ లేని సున్నాలు ఎన్నున్నా కానీ వ్యర్థమే, అవును కదా. అలానే మన విశ్వాసంలో కూడా ఒక ఏముండాలి? విలువ అనేది ఉండాలి. అది గుండ్రంగా ఉన్నా విలువ లేదు. అంటే మనం దేవుని ఇంటికి వస్తున్నామని చెప్పుకుంటూ, ప్రార్థన చేస్తున్నామని చెప్పుకుంటూ, బైబిల్ చదువుతున్నామని చెప్పుకుంటూ,
విశ్వాసం అనేది సంపూర్ణంగా లేకపోతే మనం కూడా ఎలా అంటే విలువలేని రౌండ్గా ఉన్న ఒక సున్నా లాంటి వారమే. అందుకే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, ఆ యొక్క మనోహ భార్యకు ప్రత్యక్షమైన దేవుడు ఈ దినాన మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నిజంగా నీకు ఆశ ఉంటే, దేవుణ్ణి చూడాలని ఆశ ఉంటే, దేవునితో మాట్లాడాలని ఆశ ఉంటే, దేవుడు నన్ను దర్శించాలి అని నీకు ఆశ ఉంటే, దేవుడు ఏం చేస్తాడు? దర్శిస్తాడు తప్పనిసరిగా. అయితే నీలో ఉన్న విశ్వాస పరిణామాన్ని బట్టే దర్శిస్తాడు. అవును కదా? ఈ మనోహ భార్య ఎంతగా విశ్వాసం ఉంచుతుంది, ఎంతగా దేవుని మీద ఆధారపడుతూ ఉంది. చుట్టూ ఉన్న పరిస్థితులు, రాజులు లేని పరిస్థితిలో, పరిపాలన అస్తవ్యస్తంగా ఉన్న పరిస్థితిలో, న్యాయాధిపతుల కాలంలో, విగ్రహాల పూజలు ఎక్కువ జరుగుతున్న ఆ పరిస్థితిలో ఆమె ఎంత దేవుని కొరకు ఎలా ఉంది? విశ్వాసం ఉంచింది. అంతేకాదు దేవుని వాగ్దానాలను చేతపట్టి ప్రార్థించేదిగా ఉంది. అది నాన్న దేవుడు వారికి ఇచ్చిన ధర్మశాస్త్ర గ్రంథంలో, లేకపోతే అది నాన్న అబ్రహాంతో దేవుడు ఇచ్చిన వాగ్దానాలు అవన్నీ గుర్తు చేసుకొని ఏం చేస్తూ ఉంది? మొరుపెడతా ఉంది. చూడండి, ఒక వాక్యం ఉంది, చూద్దాం. యాకోబు పుస్తకం 2వ అధ్యాయం 20వ వచనంలో, యాకోబు పుస్తకం 2వ అధ్యాయం 20వ వచనంలో ఒక వాక్యం ఉంది. చూడండి ఏమంటా ఉన్నాడు? క్రియలు లేని విశ్వాసం వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసం. వాళ్ళని ఏమంటున్నాడు? విశ్వాసం లేని వాళ్ళని వ్యర్థుడా అంటా ఉన్నాడు. అంటే ఇలాంటి క్రియలు లేని విశ్వాసం మనలో ఉంటే అది వ్యర్థమైనదే, అంటే రౌండ్గా ఉన్న సున్నా లాంటిదే, అంటే విలువ లేనిదే. అందుకని అంటే మనలో క్రియలు ఉండాలి. మనలో విశ్వాసం ఉన్నది అని నిరూపించుకోవడానికి ఏముండాలి? క్రియలు ఉండాలి. క్రియలు అంటే ఏంటి 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 ఈ లోక సంబంధమైన, అంటే దేవునికి ఇష్టం లేనివి, మనకిష్టమైనవి కాదు, దేవునికి ఇష్టమైనవి మనం చేసేవారంగా ఉండాలి. దేవునికి ఇష్టం లేనివి విడిచిపెట్టేవారంగా ఉండాలి. దేవునికి ఇష్టం లేని వాటికి దూరంగా ఉండాలి. దేవునికి ఇష్టమైన వాటికి దగ్గరగా ఉండాలి. మనం ఏం చేస్తూ ఉన్నాము? దేవునికి ఇష్టమైనవి ప్రక్కన పెట్టేస్తాము, మనకి ఇష్టమైనవి చేసుకుంటాం. మనకిష్టం ఏంటి ఏంటి వేకుని లేవటం ఇష్టం ఉండదు. ఎంతసేపు అయినా పండుకొని ఇస్తే పండుకుంటాను అంటాం. ప్రార్థన చేయడం ఎక్కువసేపు ఇష్టం ఉండదు. అవునా? ఎంతసేపు ఎందుకు తొందరగా ఆమెనని ఏదో ఎవరి కోసం ప్రార్థన ఏదో చేసుకున్నామంటే సేవకుడు చేసుకోమంటున్నాడు, చేసుకోవాలి. అందుకని ఉదయం సాయంత్రం ఏదో మోకాళ్ళలోంచో చేసుకున్నాం, పండుకున్నాం, అంతే. బైబిల్ చదువుకోవాలంటే ఏదో చదువుకోమన్నాడు కాబట్టి ఏదో గౌగో చదివి పండుకుంటాం. అంటే మన యొక్క విశ్వాసము ఎలా ఉంటుంది? మన క్రియలు నామకార్థంగా ఉంటున్నాయి, మనుషుల కొరుకుంటా ఉన్నాయి. ఎవరి కొరకు మనం ప్రార్థన చేయాలి? ఎవరి కొరకు బైబిల్ చదవాలి? ఎవరి కొరకు మనం నమ్మకంగా ఉండాలి? దేవుని కొరకు. మన విశ్వాస పరిణామాన్ని వృద్ధి చేసుకోవటానికి, మన విశ్వాస పరిణామం అంచెలంచెలుగా అభివృద్ధి చెందటానికి దేవుని బిడ్డలు అని చెప్పుకుంటున్న మనము నామకార్థంగా ఇలా జీవించినందువల్ల ఎప్పుడు దేవుణ్ణి చూడలేము, ఎప్పుడు దేవుణ్ణి ప్రత్యక్షతను పొందలేని వారంగా ఉంటాం. నిజంగా దేవుని ప్రత్యక్షత పొందిన ఈ యొక్క మనోహ భార్య ఎలాంటి విశ్వాసం కలిగి ఉంది? గొప్ప విశ్వాసం కలిగి ఉంది. అయితే మనల్ని అయితే దేవుడు ఏమంటా ఉన్నాడు? చూడండి 20వ వచనంలో క్రియలు లేని విశ్వాసం ఉంది. మామూలుగా ఇక్కడ ఇంకొకటి ఉంది చూడండి. రోమా పుస్తకం 4వ అధ్యాయం 20వ వచనంలో ఒక వాక్యం ఉంది. రోమా పుస్తకం 4వ అధ్యాయం 20వ వచనంలో రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలం నందెను. సారా ఎలా ఉందంట? దేవుని మాయంపరిచి ఏం చేస్తూ ఉంది? విశ్వాసం ద్వారా దేవుని వాగ్దానం గురించి సందేహించలేదు. మనం కూడా దేవుడు ఇచ్చిన మనకి వాగ్దానాల గురించి సందేహించకూడదు. ఏం చేశాడు దేవుడు? అది నా అబ్రాహాంకు వాగ్దానం ఇచ్చాడు, ఇస్సాకు వాగ్దానం చేస్తూ వచ్చాడు, యాకోబుకు వాగ్దానం చేశాడు. మనతో కూడా జనవరి 1న వాగ్దానం తీసుకుంటున్నాం కదా.
మనతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఈ వాగ్దానాలన్నీ ఎలాంటివని నమ్మాలి? స్థిరమని నమ్మాలి. ఆ దినాన వాళ్ళకి వాగ్దానం చేసి నెరవేర్చిన దేవుడు ఈ దినాన మనకి వాగ్దానం చేసి నెరవేరుస్తాడని తప్పక నమ్మాలి. వాగ్దానం తీసుకున్న దగ్గర నుంచి ఏమొస్తుంది మనకి? ముందు కలవరం వస్తుంది, భయం వస్తుంది. అమ్మో ఈ వాగ్దానం వచ్చింది, అమ్మో ఏమవుతుందో, ఈ వాగ్దానం వచ్చింది అంటే మనలో ఏమవుతుంది? ఇప్పుడు విశ్వాసం పోయి మనం చెప్పుకున్నాం, కలవరం ఉంటే ఏముండదు అక్కడ, విశ్వాసము ఉండదు. అది దేవుడు మాట్లాడిన మాట అది ఎలాంటిదైనా దేవుడు నా పక్షాన్ని నెరవేరుస్తాడని ఒక నమ్మకం, స్థిర నిశ్చయిత మనలో తప్పనిసరిగా ఉండాలి. అందుకే ఇక్కడ శారా ఏం చేస్తూ ఉందంటే సందేహించలేదు దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి. ఆయన వాగ్దానాన్ని బట్టి ఏం చేస్తూ ఉంది? ఆయన నెరవేరుస్తాడని నమ్మిందిగా ఉంది. మనం కూడా ఏం చేయాలి? నమ్మేవారంగా ఉండాలి. ఇంకో వాక్యం చూద్దాం, చూడండి. ఇర్మియా పుస్తకం 3వ అధ్యాయం 22వ వచనంలో, ఇర్మియా పుస్తకం 3వ అధ్యాయం 22వ వచనంలో, చాలు ఏమంటా ఉన్నాడు? విశ్వాసం లేకపోతే ఏమంటున్నాడు? ఇందాక ఏమన్నాడు? విశ్వాసం లేకపోతే వ్యర్థుడా అంటున్నాడు. ఇప్పుడు ఏమంటా ఉన్నాడు? విశ్వాసం లేకపోతే మనం అలాంటి వారమే, వ్యర్థులమే, అవునా? ఇప్పుడు భ్రష్టులమే. అందుకే ఇక్కడ ఏమంటా ఉన్నాడంటే మీరు వచ్చి నా ఎద్దకు వస్తే ఏం చేస్తానంటున్నాడు? మీ అవిశ్వాసముని నేను బాగు చేస్తాను. మీరు అవిశ్వాసులుగా ఉన్నారు, వ్యర్థులుగా ఉన్నారు, భ్రష్టులుగా ఉన్నారు. మీరు నా ఎద్దకు వస్తే నేనేం చేస్తాను? బాగు చేస్తాను. బాగు చేసే ఆయన ఎవరు? ఎక్కడో ఏదైనా మన ఈ లోక సంబంధమైన ఆభరణాలు అంటే ఏంటి? ఆభరణాలు అంటే మనం ధరిస్తున్న చైన్లు, రింగులు, అవునా, గాజులు, లేకపోతే మనం ధరిస్తున్న ఏదైనా కొంత రిపేర్ చేయించాలంటే ఏం చేస్తాం? వెంటనే వెళ్దామా కమసలాని కొట్టుకి, అవునా? అంతేకాదు మనం ధరిస్తున్న బట్టలు కూడా ఏదైనా రిపేర్ చేయించాలంటే వెంటనే దానికోసం ఖర్చు పెడతాం, దానికోసం ప్రయాస పెడతాం, దానికోసం సమయాన్ని వెచ్చిస్తాం, దానికోసం తినకుండా అయినా ఉంటాం సాధించుకున్నదాకా. అయితే దేవుని సన్నిధిలో విశ్వాసం ఉంచడానికి మాత్రం సోమరలింగా ఉంటాం, అవును కదా? ఎప్పుడైనా ఫాస్టింగ్ ప్రేయర్లో ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దామంటే ఏకీవించడానికి కూడా సమయం దొరకని పరిస్థితుల్లో ఉన్నాం మనం. అంటే నెలకు ఒక్కసారి జరిగే ఉపవాస ప్రార్థనలో ఏకీవించలేని బలహీనమైన మనము మన అక్కర్ల విషయమై ఇంటి దగ్గర ఉపవాసం ఉండి ఎంతవరకు ప్రార్థన చేసుకోగలం? ఇంటి దగ్గరైనా మన వ్యక్తిగత విషయమై అనేక విషయాలు ప్రార్థించగలిగిన అనుభవంలో మీరు ఉండాలి. ఎందుకు ఈ విషయాన్ని నేను మీతో ప్రత్యేకంగా చెప్తా ఉన్నానంటే, నేను రక్షించబడిన దినాల్లో ఉపవాసం అని ప్రకటించకపోయినా కానీ ప్రతి వారం నేను ఉపవాసం ఉండేదాన్నే. ఎప్పుడు? శని ఆదివారాలు తప్పనిసరిగా. అలా నేను ప్రార్థనలో అంటే నాతోటి వారు ఎవరు లేరు, చెప్పేవారు లేరు. కానీ దేన్ని మనం ఫాలో అవుతున్నాం? బైబిల్నే. పంపించేవాళ్ళు కాదు ఇంట్లో వాళ్ళు పంపించకపోతే ఎలా ప్రార్థన చేసుకునేదన్న తెలుసా? నేను ఆ దినాన్ని వారకుడికుంది, నాకు ఆ టయాన్ని నేను వెళ్ళాలనే ఆశ. కానీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు, నాన్న అస్సలు ఒప్పుకోడు. అందుకని ఏం చేయాలి? ఇప్పటి నుంచే ప్రార్థన చేయాలి. ఆశ ఏం చేస్తుంది? మనల్ని దేవుని వైపు చూసేలాగా చేస్తుంది. అక్కర ఏం చేస్తుంది? దేవుని వైపు చూసే వెళ్ళాలి, ఎలాగైనా వెళ్ళాలని ప్రార్థన చేస్తూ ఉంటే మరి అక్కర ఏం చేస్తూ ఉంటుంది? అప్పటికి తీర్చేవాడిగా ఉంటాడు. ఎన్ని ఆటంకాలు ఉన్నా, ఎన్ని ఉన్నా అడ్డంకులు, వాళ్ళు ఎంత వద్దన్నా సమయానికి నేను వెళ్ళాల్సిందే అక్కడికి. అవి ఆ టయానికి అలా తీర్చబడేవి. అలాంటి అనుభవాల్లో నేను వచ్చిన దానిగా ఉన్నాను. అంటే అంతగా దేవుని మీద ఆధారపడటం దేవుడు నాకు నేర్పిస్తూ వచ్చాడు. ఏంటి? ప్రతి చిన్నదానికి. కనీసం పంపు దగ్గరికి వెళ్ళినా కానీ ఆ టయానికి, వాటర్ మంచినీళ్ళకి వెళ్ళినా కానీ ఆ టయానికి, నేను వెళ్ళే టయానికి అక్కడ ఎవరు ఉండకూడదు, నేను పట్టుకొని రావాలి. అంటే నేను అలా దేవుని మీద ఆధారపడటం అనేది ప్రతి చిన్నదానికి అంత విశ్వాసంతో దేవుని మీద, అంటే నేను రక్షించబడింది యవన ప్రాయంలో, రక్షించబడిన ఆ కొద్ది దినాల నుంచి కూడా ఎంతగా ఆధారపడటం దేవుడు నేర్పిస్తాడంటే, పంపు దగ్గరికి వెళ్ళేటప్పుడు
అలానే ప్రార్థన చేసేదాన్ని. మంచినీళ్ళు తేవాలన్నా కానీ, అంటే సామాన్యంగా నేను వెళ్ళేది తక్కువ. వెళ్ళిన ఒక్కసారి 2 సార్లు అయినా సరే నేను ప్రార్థన చేసుకునే వెళ్తాను. నేను వెళ్ళే సమయానికి నాకు అక్కడ ఎవరు ఉండకూడదు, ఎవరో ఒకరు నాకు పట్టి తొందరగా ఇస్తే బాగుండు అని దేవుడిని అడిగి వెళ్తాను. అలానే జరిగేది నాకు. నేను అంటే ప్రతి చిన్న విషయంలో ఎలాంటి విషయాలంటే ప్రార్థించే విషయాలు నా జీవితంలో ఎలా జరిగాయంటే, దేవుని మీద ఆధారపడటం ఎలా ఉండేదంటే, వంట చేసే టైంలో కూడా నేను వంట చేస్తూ ఉంటానా, అది సరిగా రాకపోయినా, దేవా నేను ఇక్కడి నుంచి తీసుకెళ్ళి వాళ్ళకి పెట్టే టైంలో రుచిగా లేకపోయినా వాళ్ళు అరుస్తారు కాబట్టి దాన్ని రుచిగా చేయగలి అద్భుతం చేసే తండ్రి నువ్వని దేవుడిని అడుగుతూ వడ్డించేదాన్ని. దాన్ని ఏం చేస్తాడు దేవుడు, దాన్ని రుచిగా తయారు చేశాడు. అంటే నిజంగా అలాంటి అద్భుతాలు దేవుని మీద అలా ఆధారపడే విశ్వాసం అది చిన్నదే, మనం అడిగే అక్కర చిన్నదే, మనం అలా తీర్చబడతా ఉన్నాం. అంటే ఏంటి, అలా ఆధారపడటం నేర్చుకునే కొంది దేవుడు ఏం చేస్తాడు, మన విశ్వాస పరిణామాన్ని వృద్ధి చేస్తాడు. అందుకనే మీకు నేను తెలియపరిచేసేది అంటే, అలా అనుభవంలోకి రావాలని దేవుడు ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఏమని నేర్చుకోవాలి మనం, మన దేవుని మీద ఆశ, దేవుని సందులో ప్రార్థించాలనే ఆశ, మన అక్కర తీర్చాలి, దేవుని యొక్క వాక్యానుసారం నడుచుకోవాలి. మన అక్కర తీర్చబడాలి, దేవుని వాక్యానుసారం నడుచుకోవాలి. దేవుని వాక్యానుసారం నడుచుకోవడానికి మనకు అనేక ఆటంకాలు, అనేక సమస్యలు, అనేక ఇబ్బందులు, అనేక ఏమవుతున్నాయి, సమాధానం లేని పరిస్థితులు. అవి ఎన్నున్నా సరే దేవుని వాక్యానుసారం నడుచుకోవాలనే ఆశ నీలో కలగాలి. ఆశ పుట్టించమని ఎవరిని అడగాలి, దేవుడిని అడగాలి. ఒకవేళ లేకపోతే ఆశ, దేవా నాలో ఆశ పుట్టించు, నేను వానికి దూరంగా ఉంటున్నానని ఆశగా అడిగినట్లయితే ఆ ఆశ ఏం చేస్తుంది, విశ్వాసంగా మారుతుంది. ఆ విశ్వాసం ఏం చేస్తుంది, దేవుని మీద ఆధారపడేలాగా చేస్తుంది. దేవుని మీద ఆధారపడితే ఏం చేస్తాడు దేవుడు ఇలా ప్రత్యక్షమయ్యి మన అక్కర్లన్నీ తీర్చేవాడిగా ఉంటాడు. ఎక్కడి నుంచి ఎక్కడికి స్టార్ట్ అవుతుందో తెలుసా? అవునా అలా వాళ్ళు వద్దన్నారు కదా అని ఏమైపోతాం, సోమర్లం అయిపోతే, పండుకుంటే ఏమైపోతాం, దేవుని సవాసానికి ప్రార్థనకి దూరం అయిపోతూ ఉంటాం. వాళ్ళు వద్దనే కొంది మనం పట్టుదల ఇంకా పెరగాలి. అవును కదా. నేను అనుకుంటాను, నాకు మంచి తల్లిదండ్రులు ఇచ్చినందుకు దేవుని స్తుతిస్తాను. ఎందుకు వారు వద్దంటే ఎందుకు స్తుతిస్తున్నాం, వాళ్ళు వద్దనే కొంది నేను ప్రార్థనలో ఎదగటం ఎక్కువైంది. వాళ్ళు వద్దనే కొంది ఏమైంది, నాలో విశ్వాసం ఎక్కువైంది. వాళ్ళు ఆటంకపరుస్తూ ఉంటే దేవుని సందులో గడపడం ఎక్కువైంది. నేను గదిలోకి వెళ్ళి ప్రే చేసుకునే ఆ సమయంలో మరి దేవుడు ఎందుకు ఇవి గుర్తు చేస్తున్నాడో నాకు తెలియదు, కానీ గదిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకునే ఆ సమయంలో మధ్యాహ్న టైంలో ఏం చేస్తావు, సమ్మర్ హాలిడేస్ ఆ టైంలో వాళ్ళకి రూమ్లోకి అవసరమై వచ్చినప్పుడు నానైనా అన్నయ్య అయినా అమ్మ వాళ్ళైనా వారి కాళ్ళు తగులుతూ ఉండేవి. ఈ అమ్మ ఎప్పుడు ఈ రూమ్లో పడిపోయి ఉంటుందని. అంటే వారెంత చిరాకు పడినా, వారు ఎలా ఉన్నా, నా నిరీక్షణ అంతా ఒకటే, ఏంటి, నా కుటుంబం రక్షించబడాలి, నా కుటుంబంలో ఉన్న సమస్యలు పరిష్కరించబడాలి, నా సంఘం ఆస్వాదించబడాలి, నా విశ్వాసం అభివృద్ధిలోకి రావాలి అని ఒకవేళ ఆ వయసులో మనకేముంటాయి ప్రార్థన అవసరాలు అనుకోవచ్చు, కానీ నా చుట్టూ అనేకం కనపడతా ఉంటాయి, చేస్తుంటే వస్తూ ఉంటాయి, భారం ఎక్కువ అవుతూ ఉంటాయి. అలాంటి భారాన్ని మీరు కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఎలాంటి భారాన్ని కలిగి ఉండాలి, విశ్వాసం యొక్క భారాన్ని కలగండి. విశ్వాసం ఎలా వస్తుంది, ముందు మనలో ఉన్న దేవుని కొరకు జీవించాలన్న ఆశ విశ్వాసాన్ని పుట్టిస్తుంది. నిజంగా ఎవరి కోసం ప్రార్థనకు వస్తున్నాం, ఎవరో ఏదో అనుకుంటారని వస్తున్నామా, రాకపోతే ఇంకొకరు అడుగుతుందని వస్తున్నామా, ఎవరి కోసం, ఎవరిని రక్షించుకున్నాడో దేవుడు, ఎవరి కోసం బలయ్యాడు దేవుడు, ఎవరి కోసం తన ప్రాణాన్ని అర్పించాడు ఆ శిలువలో, ఎవరి కోసం అంతగా రక్తాన్ని ధారపోసాడు, ఒక్కరి కోసమేనా? యెహోవా అందరికీ ఉపకారి, అందరి కోసం రక్తం ధారపోసాడు, అందరి కోసం రక్తం చిందించాడు. ఎవరి కోసమో కాదు, మనం వస్తుంది ఎవరి కోసమో కాదు, మనం వస్తుంది ఏంటి,
ఎవరో ఏదో అనుకుంటారని కాదు. అయితే దేవుడు ఏమనుకుంటున్నాడు? ఒక వాక్యం చూద్దాం, చూడండి. ఇర్మియా పుస్తకం 3వ అధ్యాయము. ఇర్మియా పుస్తకం 3వ అధ్యాయము 19వ వచనం. చాలు చాలు చాలు. ఏమంటా ఉన్నాడు? నేను ఎలా చేయాలనుకుంటున్నాను? నేను బిడ్డలందరిలో నిన్నెట్లు ఉంచుకొని రమ్య దేశమును జనముల స్వాస్థ్యములో రాజకీయ స్వాస్థ్యమును నీకు స్వాస్థ్యాన్ని ఇవ్వాలని దేవుడు ఆశగా ఎదురు చూస్తున్నాడంట. నిన్ను ఏర్పాటు చేసుకుంది ఎందుకు? నిన్ను తన దగ్గరే ఉంచుకొని తనే పోషిస్తూ తనే ఆదరిస్తూ నీకు అపాయం రాకుండా నిన్ను ఉంచుకొని నీకు స్వాస్థ్యాన్ని ఇవ్వాలని తన దగ్గర ఉంచుకుంటున్నాడంట. కానీ నువ్వేం చేస్తున్నావుండా? నా తండ్రి అని నాకు మొరపెట్టి నన్ను మానవనుకుంటుని, నా తండ్రి అని నువ్వేం చేస్తున్నావు? మొరపెట్టడం మానుకుంటున్నావు. అసలు ఏమంటున్నావండ? మొరపెట్టడం ఏం చేస్తున్నావండ? మానుకుంటున్నావు. అందువలన ఏం పోగొట్టుకుంటున్నావు? ఆయన ఇచ్చే స్వాస్థ్యాన్ని, మన విశ్వాసాన్ని అన్నీ పోగొట్టుకుంటున్నాం. చూడండి, దేవుడైతే మన పక్షాన అలాంటి కలిగి ఉంటే 20వ వచనంలో చూడండి. చాలు. ఏమంటా ఉన్నాడు? ఎలా అయిపోతున్నావంట మనం? నేనైతే నిన్ను ఏర్పాటు చేసుకున్నాను, నీ కొరకు నా రక్తాన్ని కాల్చాను, నిన్ను ఏర్పాటు చేసుకున్నాను, ప్రేమతో నిన్ను పిలిచాను, నశించిపోతున్న నిన్ను, భ్రష్టత్వంలో ఉన్న నిన్ను, పాపంలో ఉన్న నిన్ను ప్రత్యేకించుకున్నాను, నిన్ను నా బిడ్డగా ఏర్పాటు చేసుకున్నాను. అయితే నువ్వేం చేస్తా ఉన్నావు? ప్రార్థన చేయటం మానుకుంటున్నావు, దేవుని సహవాసానికి దూరం అవుతా ఉన్నావు. ఏమైపోయినావు? విశ్వాస ఘాతుకురాలికి అయిపోతా ఉన్నావు. అవునా లేదా? విశ్వాస ఘాతుకులం అయిపోతున్నామంట దేవుని బిడ్డలమైన మనం. అందుకే దేవుడు ఈ దినాన మనతో మాట్లాడుతూ ఉన్నాడు. భ్రష్టులం అయిపోతున్నామా? విశ్వాసంలో ఏమవుతున్నాం? విశ్వాస ఘాతుకులమి అయిపోతున్నామేమో. ఒకసారి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎలాంటి విశ్వాసం మనలో? విశ్వాస భ్రష్టులమి. మన విశ్వాసము చూడండి, ఇంకొకటి ఉంది ఇక్కడే ఇర్మియా పుస్తకంలోనే 3వ అధ్యాయం 12వ వచనంలో లాస్ట్ లైన్లో ఇదే యెహోవా వాక్కు. ఆయన ఎలాంటి వాడు? నువ్వు విశ్వాసం ఉంచకపోయినా, నువ్వు ఆయన మీద ఇంకా ఆధారపడకపోయినా, నువ్వు ఇంకా అలక్ష్యంగా ఉంటున్నా, సోమరిగా ఉంటున్నా, దేవుడు ఏం చేస్తూ ఉన్నాడన్నా? నేను కృపగలవాడిని కనుక ఏం చేస్తూ ఉన్నాను? నేను కోపించటం లేదు, నేను నీ మీద కోపడటం లేదు. అయితే నువ్వేం చేస్తున్నావు? దాన్ని ఆధారం చేసుకొని ఇంకా నిర్లక్ష్యం ఎక్కువైపోతా ఉంది. అందుకే అల్ప విశ్వాసం రాలు అయిపోతా ఉన్నావు. అది నేనైతే నిన్ను నా బిడ్డగా చేసుకొని ఏం చేయాలనుకుంటున్నాడు? స్వాస్థాన్ని ఇవ్వాలనుకుంటా ఉన్నాడు. చూడండి, ఈ నోవాహు యొక్క భార్య న్యాయాధిపతులు 13వ అధ్యాయంలో ఈ నోవాహు భార్యను దర్శించిన దేవుడు, ఇది నిన్ను దర్శించాలని, నీ వద్దకు రావాలని, నీ కుటుంబంలో అక్కర తీర్చబడాలని, నీ సమస్య పరిష్కరించబడాలని దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? ఎదురు చూస్తూ ఉన్నాడు. అలా ఎదురు చూస్తున్న దేవుడు నీకు ప్రత్యక్షమయ్యి నీతో మాట్లాడాలని చూస్తూ ఉన్నాడు. అయితే మన అక్కర తీర్చబడాలి అంటే ఈ విశ్వాసం ఎలా ఉంది? మనోహ భార్య విశ్వాసము, ఈయన పేరు కూడా రాయాల, కానీ నా విశ్వాసం మాత్రం గొప్పదే. అవును కదా? పేర్లు రాయని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు బైబిల్లో, కానీ వారందరూ ఘనులుగానే ఎంచబడ్డారు. వెనకుండి నడిపించారు భర్తల్ని, వారి కుటుంబాలని కట్టుకున్నారు వెనకుండి. పేరైతే లేదు. మనం పేరు కోసం ప్రాకులాడతామే కానీ మన కుటుంబాలని కట్టుకోవడానికి ప్రాకులాడేవారంగా ఉన్నాం.
మనల్ని మనం ఏం చేసుకుంటాం, మరుగు చేసుకొని మనం దేవుని మన కుటుంబాలని కట్టుకునే వారిగా ఉండాలి. ఏమో భార్య వెనకే ఉంది కానీ, భర్త వెనకే ఉంది కానీ భర్తకి ముందున్నట్టు లేదు. అందుకే ఆమె పేరు రాయబడలేదు. కానీ ఆమె పేరు రాయబడకపోయినా కానీ ఎలా ఉంది ఈమెకి ఎవరు ప్రత్యక్షమయ్యారు? యెహోవా దూత ఆమె ప్రత్యక్షమైంది. ఆమె సమస్య తీర్చబడింది, ఆమెకున్న నింద తీర్చబడింది, ఆమెకున్న అక్కర తీర్చబడింది. ఆ కుటుంబంలో ఏముంది ఇప్పుడు? సంతోషం. ఆ దేవుడు ఆశీర్వదించబడిన పుత్రుడు ఆ కుటుంబంలో జన్మించాడు. అవును కదా? మన కుటుంబం కూడా అంతగా ఆస్వాదించబడాలండి. మన కుటుంబంలో కూడా అలాంటి అక్కర తీర్చబడాలండి. దేవుడు దూత మనకు ప్రత్యక్షం కావాలి అంటే ఆమె ఒకసారి చూడండి, 4వ వచనంలో చాలు. ఏమిస్తున్నాడు? నువ్వు గర్భం ధరిస్తున్నావు, ఏం చేయాలి? పవిత్రంగా ఉండాలి. నువ్వు కొన్ని పాటించాలి. ఏంటి? మద్యం తాగకూడదు, ద్రాక్షారసం త్రాగకూడదు అని. అంటే ఇట్లా కొన్ని చెప్తా ఉన్నాడు. మనం కూడా విశ్వాసులమై ఉండాలి అంటే కొన్ని చెప్తాను. ఏం పాటించిందా లేదా? పాటించింది కాబట్టి పుత్రుడిని పొందగలిగింది. గర్భంలో ఉన్న స్త్రీకి అనేక కోరికలు ఉంటాయి కదా, ఉంటాయా లేదా? ఏం తినకూడదన్నా కానీ చోటనైనా తింటారు. మట్టి తినాలన్నా కూడా ఆశ పుడుతుంది. అది తినకూడదన్నా కానీ మట్టి బలపాలు కూడా తిన్న వాళ్ళు ఉంటారు కదా స్త్రీలు. అంటే పుల్లటి వస్తువులే కాదు, రకరకాల వస్తువులు కూడా ఇష్టపడుతూ ఉంటారు వారికి ఉన్న ఆ కోరికలను బట్టి. అయితే అంత కోరిక ఉన్నా వాటన్నిటినీ ఏం చేసుకుంది? దేవుడు వద్దన్నాడు కాబట్టి వాటన్నిటినీ విడిచిపెట్టింది. మనం కూడా మన విశ్వాసంలో దేవుడు కొన్ని విడిచిపెట్టమన్నప్పుడు ఏం చేయాలి? విడిచిపెట్టాలి. విడిచిపెట్టడానికి ఏం చేయాలి? మనం ఇష్టపడాలి. ఇష్టం ఉంటేనే కదా. దేవుడు అంటే ఇష్టం ఉంటే విడిచిపెడదాం. అవును కదా? దేవుడు అంటే ఇష్టం లేకపోతే ఇష్టం లేకపోతే ఏం చేస్తాం? మన ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి పరుగులు పెడతా ఉంటాం. అందుకని దేవుడు నీ కోసం చేసిన ఆ త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ దేవుని మీద సంపూర్ణ విశ్వాసం ఉంచి దేవునికి ఏది విడిచిపెట్టమన్నాడో అది విడిచిపెడుతూ మన విశ్వాస పరిణామాన్ని ఏం చేసుకోవాలి? అభివృద్ధి చేసుకోవాలని దేవుడు ఇది నాన్న మాట్లాడుతూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. సమయం అయింది.